వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. యాక్చువల్గా ఒక 2 days క్రితమే మనకి వచ్చినటువంటి ఈ ఒక్క చిన్న విషయం గురించి మీకు మ్యాటర్ ఆఫ్ 1 or 2 minutes మీకు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇటీవల కాలంలో మన అసెంబ్లీ సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనేకమైనటువంటి విషయాలు చర్చకు రావడం అనేది జరిగింది. ఆ విషయాల్లో కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు ఉపయోగపడేటువంటిది మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయం గత 2 రోజుల క్రితమే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల దీని గురించి మనం ఒక వీడియో చేయడం అనేది లేట్ అయింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయంలో మీరు కనుక ఇది చదువుకున్నట్లయితే, ఈ డేటా అంతా కూడా చదివినట్లయితే ప్రతి పేపర్లోనూ కూడా ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, ప్రతి పేపర్లోనూ కూడా యొక్క న్యూస్ రావడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే అదే రోజు ఇక్కడ మనకి శాసనసభ సమావేశం మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యులైనటువంటి పెన్మెస్స విష్ణుకుమార్ రాజు గారు ఆయన బీజేపీకి సంబంధించినటువంటి లీడర్. ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, అసలు మన ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో పోలీసు రిక్రూట్మెంట్ ఏ విధంగా చేయబోతున్నారు, అసలు వేకెన్సీల పరిస్థితి ఏంటని చెప్పేసి క్లియర్ కట్గా శాసనసభలో ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ మనకి ప్రస్తుత హోంమంత్రి అయినటువంటి గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఆ యొక్క విషయాన్ని క్లియర్గా చెప్తూ, మన ప్రజెంట్ మనకి యాక్చువల్గా పోలీసుల యొక్క వ్యవస్థలో కొరత ఉన్నట్టు మాట వాస్తవమే. యాక్చువల్గా మనకి ఎంతమంది అయితే స్టాఫ్ కావాలో, ఎంతమంది అయితే పోలీసులు కావాలో అంతమంది పోలీసులు మన ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆ మాట మాత్రం వాస్తవమే. యాక్చువల్గా చెప్పాలంటే సుమారుగా 19,999 అంటే అప్రాక్సిమేట్గా ఒక 20,000 మంది, అరౌండ్ 20,000, సుమారుగా 20,000 వేకెన్సీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 20,000 మంది ఉద్యోగుల యొక్క కొరత. ఉద్యోగులు అంటే ఓన్లీ డిపార్ట్మెంటల్ ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన 20,000 ఉద్యోగాలు మన వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, రాబోయే రోజుల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు మన గత ప్రభుత్వం ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ చేసింది. ఆ వాహనాలకు సంబంధించినటువంటి బిల్లులన్నింటిని కూడా సక్రమంగా చెల్లించలేదు. ఇంకా పొలిటికల్గా అనేక విషయాలు చర్చించడం జరిగింది. అవన్నీ కూడా మనకు అనవసరం. అంటే మనకి అప్రస్తుతం కానీ దాని మన గురించి మనం చర్చించడం అవసరం లేదు. కానీ సాధారణంగా ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ఉంటాయి. ఆ ప్రతి విమర్శలు అన్నీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ దీంట్లో ఉన్నటువంటి కోర్ పాయింట్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితిని బట్టి సుమారుగా 20,000 వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీలు క్లియర్ కట్గా అక్కడ మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఆ 20,000 వేకెన్సీలు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వేకెన్సీలు అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి విధానంలోనే ప్రస్తుత ప్రభుత్వం మనకి కనిపిస్తుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైతే సీరియస్గా తప్పనిసరిగా నేను ఒక యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ
డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. తప్పనిసరిగా చదవండి. ఖచ్చితంగా మనకి ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు అన్నింటిలో కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా భర్తీ చేసేటువంటి విధానం అతి త్వరలోనే మన ముందుకి రాబోతుంది. కాబట్టి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఏమైనా సరే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి అని ఎవరైతే దృఢ నిశ్చయంతో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా స్టార్ట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే జిఎస్ సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, యాజ్ వెల్ as హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ మనకి సిలబస్లో ఏమైతే ఫ్రేమ్ చేసి ఉన్నాయో ఆ సిలబస్ అంతా కూడా దగ్గర పెట్టుకుని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. మాక్ టెస్ట్లు ఎక్కువగా అంటే టెస్ట్లు ఎక్కువగా రాస్తూ ఉండండి. టెస్ట్ ఎక్కువగా రాస్తూ ఉండండి. ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి. ఏదో ఒక రోజున తప్పనిసరిగా, ఏదో ఒక రోజున కాదు, మా ఉద్దేశం ప్రకారం అయితే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అతి త్వరలోనే నోటిఫికేషన్ అనేవి వస్తాయి. గత నోటిఫికేషన్ సంబంధించిన మనందరికీ కూడా తెలుసు. కానిస్టేబుల్ విషయంలో వచ్చినప్పుడు అది ప్రిలిమ్స్ అయిపోయింది, రిజల్ట్ కూడా ఇచ్చారు, కానీ ఈవెంట్స్ జరగలేదు, మెయిన్స్ కూడా డిక్లేర్ చేయడం అనేది జరగలేదు బికాస్ ఆఫ్ కోర్ట్ ఇష్యూలో ఉంది. కాబట్టి కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైనా ఉన్నట్లయితే ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి సాహసం చేయరు. కాబట్టి ఆ విషయం పక్కగా ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాల్లో మిగతా పోస్టులకి ఎస్ఐ కానీ ఎస్ఐలో కానిస్టేబుల్ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే రాబోతుంది. కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్ ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు. రాబోయే రోజులన్నింటిలో కూడా వితిన్ 6 months డిసెంబర్ లోపల మంచి నోటిఫికేషన్ అన్ని డిపార్ట్మెంట్లో, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, నెక్స్ట్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టెట్కి ఇచ్చారు. టెట్ అయిపోయిన వెంటనే విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే మనకి డిఎస్సి కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1 by 1 పోస్టులని ఫిలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డియర్ ఆస్పిరెంట్స్ ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకోండి. తప్పనిసరిగా మీ యొక్క ప్రతి అడుగు కూడా జాబ్ వైపు వేసేటట్టుగా చూసుకోండి. తప్పనిసరిగా మీరు జాబ్ సంపాదించాలి. ఇది ఒక మంచి టైంగా మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా, మీకు సబ్జెక్ట్ పరంగా కానీ లేదనుకున్నట్లయితే ఏదైనా పోస్ట్ విషయంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. లేదన్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.